కొంచెం సీరియస్ కామెంట్స్ సిజేఐ గారు ఇవాళ మళ్ళీ పాస్ చేశారు ఈ అబ్జర్వేషన్స్లో. సో దీన్ని మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో డిస్కస్ చేయాలంటే ఒక అడ్వకేట్గా మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఈ కామెంట్స్ని? ఖచ్చితంగా అండి. అంటే ఇది ఎంత లార్జ్ స్కేల్ స్కామ్ జరిగింది ఇందులో అంటే మామూలుగానే మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నిటిని క్లాస్ అపార్ట్ అఫెన్సెస్ అంటాం అనమాట లీగల్ టర్మ్స్ లో. సో ఖచ్చితంగా ఇది క్లాస్ అపార్ట్ అఫెన్స్. ఇట్లాంటి వాటిల్లో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్నారో, A1 గా ఉన్నారో, ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు. బెయిల్ రావడాన్ని కూడా మేము హర్షించమన్న విధంగా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వెంకటకృష్ణ గారు లాస్ట్ అకేషన్ లో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా, ఒక 2 రోజుల క్రితం మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనకు బెయిల్ రాదు, ఏదో ఆయన కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో, A1 తరఫున సంబంధించిన కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో ఆయన రిక్వెస్ట్ మేరకు ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది తప్ప ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కి ఆల్రెడీ ద బెంచ్ హ్యాస్ క్లియర్లీ మేడ్ అప్ ఇట్స్ మైండ్. ద బెంచ్ హ్యాస్ క్లియర్లీ ఇండికేటెడ్ ఇట్స్ మైండ్ ఆల్సో. అంటే బెంచ్ యొక్క మైండ్ ఏమిటి అనేది ఆ రోజు బెంచ్ చెప్పడం జరిగింది. మీ వరకు మీకు ఎన్ని కోట్ల రూపాయలు అందేయండి అని అడిగితే దానికి 732 కోట్లు అని చెప్పి కౌన్సిల్ జవాబు ఇచ్చిన రోజే ఇది చాలా లార్జ్ స్కేల్ స్కామ్. 3500 కోట్లు ఇంతకు మీరు ఇనీషియల్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఫేవరబుల్ బ్రాండ్స్ ని ఇవ్వటం కోసమే 3500 కోట్లు. ఆ తర్వాత జిఎస్టీ ఎంత అయిపోయిందో మనకు తెలుసు. దానిలో ఈడీ యాంగిల్ కూడా వస్తుంది కాబట్టి ఈడీ కూడా ఖచ్చితంగా దీనిలో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏ విధంగా జిఎస్టీలు లేదా ఏ విధంగా ట్యాక్స్లు అయిపోయినాయి అవన్నీ కూడా ముందరకు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు కోర్టులు ఉన్నాయి, ఎలా పడితే అట్లాగా ఏదన్నా చేసేసి మేము బెయిల్ తెచ్చుకుంటాము అని అనుకునే వారికి చంపబెట్టింది ఖచ్చితంగా. ఇట్స్ స్లిప్పర్ షాట్. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ రోజు బెయిల్ డిస్మిస్ చేస్తామంటే మాకు డిస్మిసల్ వద్దండి, మేము విత్డ్రా చేసుకుంటాం అని చెప్పి న్యాయస్థానాన్ని. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అలా చేస్తారంటే బేసిక్ గా మేము కౌన్సిల్స్ అన్ని కేసుల్లో కూడా మనం డిస్మిసల్ కి వస్తుంది అనుకుంటే మనం కూడా విత్డ్రా చేసుకుంటామని కొన్ని కేసుల్లో అడుగుతాం. ఎందుకంటే సుప్రీం కోర్ట్ లాంటి హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ నుంచి, అపెక్స్ కోర్ట్ నుంచి, ఇండియా మొత్తంలో గల పెద్ద కోర్ట్ నుంచి ఒక అన్ఫేవరబుల్ ఆర్డర్ కనుక మనం ఇన్వైట్ చేస్తే వాటి యొక్క బేరింగ్ గానీ వాటి యొక్క ప్రభావం గానీ కింద కోర్ట్స్ మీద ఖచ్చితంగా పడుతుంది అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటాం అనేది సర్వసాధారణంగా అడిగేది. అంటే ఒక పిటిషనర్ తను వేసిన పిటిషన్ ని విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఎంత తీవ్రంగా ఈ బెయిల్ మేము ఇవ్వమని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక డౌట్ ఉమేష్ గారు, ఇక్కడ ఒక డౌట్. ప్లీజ్ అండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్ యొక్క అత్యంత విలువైన సమయాన్ని కొన్ని రోజుల పాటు వాదనల పేరుతోనో ఆ పేరుతోనో వృధా చేసి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వను అని చెప్పేసరికి విత్డ్రా చేసుకుంటానంటే కోర్టు ఎలా వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి అసలు? అంటే కొన్ని కేసెస్ లో కోర్టు కాస్ట్ ఇంపోజ్ చేస్తారు ఖచ్చితంగా. కానీ ఈ కేసులో ఇంకోటి చెప్పడం జరిగింది. అన్నిటికన్నా మీరు అన్నది కరెక్టే. కొన్ని కేసుల్లో కాస్ట్ ఇంపోజ్ చేస్తారు. అంటే ₹1,00,000 2 లక్షలనో ఎంతో కొంత కాస్ట్ ఇంపోజ్ చేసి దాన్ని పర్టికులర్ అడ్వకేట్ అసోసియేషన్ కనో లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీ కనో వాళ్ళకి ఇమ్మని చెప్పి అడుగుతుంది, న్యాయస్థానం చెబుతుంది, డైరెక్ట్ చేస్తుంది. కానీ ఇందులో చెప్పలేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సుప్రీం కోర్టులో విత్డ్రా చేసుకుంటానని చెప్పిన తర్వాత సుప్రీం కోర్టు ఏం అబ్జర్వ్ చేసిందంటే, యూ ట్రై యువర్ లక్. నెక్స్ట్ మళ్ళా మీరు బెయిల్ మూవ్ చేసుకోవాలంటే ట్రయల్ కోర్టులో కానీ, కింద కోర్టులో కానీ, హైకోర్టులో కానీ మూవ్ చేసుకోండి అంటే మళ్ళీ మీరు డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి రావద్దని చెప్పింది. చెప్పింది అదే చెప్పింది క్లియర్ గా ఆర్డర్ లో ఉంది. అది నేను కొత్తగా ఏం చెప్పండి. స్పాట్ ఆఫ్ ద ఆర్డర్ మీరు ట్రయల్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ మీ ఆప్షన్స్ మీరు పర్సూ చేసుకోండి అప్రోప్రియేట్ ఫోరం దగ్గర. అంతేగాని మీరు మళ్ళీ సుప్రీం కోర్టుకి రావద్దు అన్నట్టు ఇండైరెక్ట్ గా దేర్ వాజ్ ఎ మెన్షన్. అంటే డైరెక్ట్ గా సుప్రీం కోర్టు చెప్పకపోయినా మీరు ట్రయల్ కోర్టులు అంటే మన 2 సార్లు ఏదైతే స్పెషల్ కోర్టులో బెయిల్ డిస్మిస్ అయిందో, తర్వాత హైకోర్టుకు వచ్చి హైకోర్టులో కూడా బెయిల్ డిస్మిస్ అయిందో, ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టులో విత్డ్రా చేసుకునే పరిస్థితి ఏర్పడిందో, సుప్రీం కోర్టు క్లియర్ గా మీరు కింద కోర్టులో స్పెషల్ కోర్టులో ఉన్న చూసుకోండి లేదా హైకోర్టులో ఉన్న చూసుకోండి అని చెప్పి ఆ విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే విత్డ్రా ఎవరైతే పిటిషనర్ 10 నెలల తర్వాత జైల్లో ఉండి నాకు ఎట్లాగన్నా బెయిల్ కావాలి, మిగతా వాళ్ళందరికీ బెయిల్ వచ్చిందండి నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగితే సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాన్ని, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్ట్ చేసే న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు లేదు, ఈ కేసులో మ్యాసివ్ స్కేల్లో జరిగింది కరప్షన్, బ్రైబ్, మేము ఇవ్వము అని చెప్పి విత్డ్రా చేసుకునే దుస్థితిని ఈ రోజు సుప్రీంకోర్టు కల్పించిందండి పిటిషనర్. రైట్. ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు.